ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2003. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది లేదా ఎంఎస్ ఎక్సెల్ అనేది గణాంక అంశాలను కంప్యూటర్లో పొందుపరిచేందుకు ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్. సో ఇదేంటంటే గణాంక అంశాలు అంటే సింపుల్గా చెప్పడానికి లెక్కలు చేయడానికి దీన్ని వాడతామని గమనించండి. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉండే ఒక అంశం. సో దాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఎంఎస్ ఎక్సెల్ని లేదా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఓపెన్ చేద్దాం. దానికి స్టార్ట్ మెనూపై క్లిక్ చేసి ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2003 పై క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేయొచ్చు. సో దీంట్లో ఇంట్రడక్షన్ అంటే మామూలుగా మీరు వర్డ్ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఇది ఇప్పుడు సింపులే. వర్డ్లో చెప్పుకున్న విధంగానే దీన్ని టైటిల్ బార్ అని పిలుస్తాం. సో ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ పేరు. బుక్ 1 అంటే మీ పేజీకి మీరు పేరు ఇచ్చేంత వరకు ఇది ఒక వర్క్ బుక్ 1 లాగా లేదా బుక్ 1 అని చెప్పేసి ఇలా మీకు ఆటో నేమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇవి మీకు తెలిసినవే, మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ డౌన్, ఇది క్లోజ్. సో ఇది మెనూ బార్. దాంట్లో ఉన్న విధంగానే ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్ లాంటి రకరకాల మెనూస్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నవి. వాటి ఉపయోగాలు కొన్ని వేరుగా ఉన్నప్పటికీ చాలా వరకు దానిలాగానే ఇది కనిపిస్తుంది. సో ఇది స్టాండర్డ్ టూల్ బార్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నేమ్ బాక్స్ అంటారు దీన్ని. సో ఈ నేమ్ బాక్స్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం. సో ఇది ఫార్ములా బార్. సో దీన్ని ఒక షీట్ అని చెప్తారు. సో లేదా వర్క్ షీట్ అని చెప్పేసి దీన్ని చెప్తారు. ఈ వర్క్ షీట్స్ 3 మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఓపెన్ అయి ఉంటవి మనం ఓపెన్ చేసిన బుక్లో. సో దీన్ని మొత్తంగా కలిపి ఒక వర్క్ బుక్ అని చెప్పేసి చెప్తారు. మీరు ఎన్ని షీట్లు అయినా దీంట్లో పెట్టుకోవచ్చు, లేదా ఒకటే షీట్తో మీరు వర్క్ని పూర్తి చేసే అవకాశం కూడా మీకు ఇందులో ఉంటుంది. సో ఇక్కడ హెల్ప్కి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నవి. సో ఇవి మనకి ఇప్పుడు అక్కర్లేదు. క్లోజ్ చేసేస్తే ఇలా మనకు వర్క్ షీట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో దీంతో ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, దీన్ని వర్క్ షీట్ లేదా స్ప్రెడ్ షీట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే మామూలుగా ఈ ఒక వరుస 2 వరుసలు ఇలా అనుకోండి, ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం ఇలా అనుకోండి. సో ఇవి రోస్, ఇవి కాలమ్స్. సో ఈ రోస్ మరియు కాలమ్స్ ఆధారంగా ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ పనిచేస్తుందని గమనించండి. సో ఇక్కడ చూడండి, మనం ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు ఇది ఇలా ఒక బాక్స్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బాక్స్ని ఏ బాక్స్ అయినా సరే, ఎక్కడ క్లిక్ చేసిన బాక్స్ అయినా సరే, వీటన్నిటిని సెల్స్ అని పిలుస్తారు. సో ఈ ఒక బాక్స్ని సెల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న నేమ్ బాక్స్లో మనకు ఆ అడ్రస్ కనిపిస్తుంది. సో అదేంటంటే ఏ అనే కాలంలో 1 అనే రోలో ఇది ఉంది. అంటే ఈ 1 అనే రోలో ఉన్న ఏ అనే కాలంలో ఉన్న ఈ సెల్కి పేరుని A1గా ఇది గుర్తించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టినప్పుడు B10, E20 చూడండి, మనం ఏది సెలెక్ట్ చేస్తే దాని అడ్రస్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అలాగే ఈ నేమ్ బాక్స్లో చూడండి, ఇప్పుడు సపోజ్ C10 అన్నారనుకోండి, మీరు C10కి ఆ సెల్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చూడండి ఇది. సో ఇలా నేమ్ బాక్స్ అండ్ సెల్స్ అనేవి పనిచేస్తామని అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఉన్న ఫార్ములా బార్లో మనం ఫార్ములాస్ అనేటివి ఎంటర్ చేస్తుంటాం. సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ మనం ఒక సెల్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఆ సెల్ని సెలెక్ట్ చేసేసి క్రియేటివ్ హెచ్ఎస్ వైషు, సో ఇలా మనం మౌస్తో క్లిక్ చేస్తూనే దీన్ని జరపాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో చూడండి, దీన్ని కీబోర్డ్ పై ఉన్న డౌన్ ఆరో మార్క్ని
క్లిక్ చేస్తూ కూడా మీరు ఇలా కిందికి జరుపుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. సో ఇలా కొన్ని పేర్లు అనేవి రాస్తున్నా నేను. ఏ బాక్స్ని సెలెక్ట్ చేస్తే లేదా ఏ సెల్ని సెలెక్ట్ చేస్తే దాంట్లో టైపింగ్ అనేది జరుగుతుంది. ఒక 10 పేర్లని నేను ఎంటర్ చేశాను. సో ఇలా మనం ఈ సెల్స్లో డేటా అనేది టైప్ చేసుకునే వీలు మనకుంటుంది. డేటా ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, దీంట్లో రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సపోజ్ మనం హెచ్ఎస్ అని ఉంది కదా, దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఎడిట్ చేయాలంటే దీన్ని ఇలా వదిలేసి ఎడిట్ చేయకుండా దీనిపై డబుల్ క్లిక్ చేయండి. మీకు అవసరం లేదనుకుంటే దీన్ని బ్యాక్ స్పేస్తో ఇలా తీసేసుకోవచ్చు, లేదా మీకు అవసరం ఉందనుకుంటే దానికే మనం ఇప్పుడు హెచ్ఎస్ డిజిటల్స్ అని రాద్దాం. చూడండి, స్పేస్ ఇచ్చేసి హెచ్ఎస్ డిజిటల్స్ అని చెప్పేసి రాసాం. సో దీంట్లో చూడండి, ఇప్పుడు హెచ్ఎస్ డిజిటల్స్ అనేది ఎల్ఎస్ అనేది ఇక్కడ వరకు వచ్చేసింది. సో కాలమ్ అనేది కరెక్ట్ లేదు. మీరు చేయాలనుకుంటే ఇలా మాన్యువల్గా దీన్ని ఇలా జరపవచ్చు. సో ఇక్కడ చూడండి, ఏకి బీకి మధ్య స్పేస్ జరపడానికి మనకి ఇక్కడ పట్టేసుకొని ఇలా డ్రాగ్ చేస్తూ జరపవచ్చు. లేదా మీరు దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఎక్కువ ఏదైతే లెంతీగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లో కాలంలో ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే అది ఆటోమేటిక్గా దాని సైజుకి తగినట్లుగా ఇది ఇలా మారిపోవడం అనేది జరుగుతుంది. అంటే కాలం అనేది ఎక్స్టెన్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రియేటివ్ అని ఉంది, హెచ్ఎస్ అని ఉంది, వైషు అని ఉంది. ఈ ప్లేస్లో మనం వేరే ఇంకొక పేరుని రాయాలనుకుంటున్నాం అనుకోండి. సో సంథింగ్ ఇప్పుడు క్యాజువల్గా రహీమ్ అని రాయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకి ఈ డేటా మొత్తం జరిగిపోవాలి. ఇక్కడ మనం థర్డ్ ప్లేస్లో అతని పేరు రాయాలనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు ఇవన్నిటిని మనం ఒక్కొక్కటిగా జరపాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఇంకొక రో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఒక రో ఇన్సర్ట్ రోస్ అని పై క్లిక్ చేస్తే మనకి ఇంకొక రో అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, సో వైషు నుంచి అన్ని 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్ ఇలా ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కావాల్సిన పేరుని, సో అలాగే ఇప్పుడు డేటాలో ఎంటర్ చేసిన పేరునే మళ్ళీ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో చూడండి, రఫీ అని ఉంది. నేను దీన్ని తిరిగి ఎంటర్ చేయాలనుకున్నప్పుడు RAFI అని రాసినప్పుడు అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. చూడండి, RAF అని రాయగానే రఫీ అని ఉంది అని చూపిస్తుంది. సో ఇలా మనం ఇంత ముందుకు రాసిన పేర్లనే మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తే దానిపై సపోజ్ నర్సింగ్ అని రాయాలనుకుంటే ఎంటర్ ప్రెస్ చేసి దాన్ని ఫుల్ చూడండి, ఎన్ ప్రెస్ చేయగానే నర్సింగ్ అనేది ఉంది అంటుంది. సో మళ్ళీ నర్సింగ్ రాయాలనుకుంటే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది అలాగే ఉండిపోతుంది. సో దీన్ని కొంత ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ నర్సింగ్ ఉంది, నర్సింగ్ బి అని రాయాలనుకుంటే మీరు సులభంగా ఇలా రాసుకోవడే వీలు అనేది ఉంటుంది. సో చూద్దాం, ఇప్పుడు మనకు ఇలా డేటా అనేది ఉంది. అంటే ఇవి కొన్ని పేర్లు అనుకోండి. సపోజ్ వీళ్ళందరూ క్రికెటర్లు అనుకోండి, వీళ్ళకి సంబంధించిన మనం రన్స్ అనేవి ఎంటర్ చేయాలనుకోండి. సో ఫస్ట్ ఏముండాలి, సీరియల్ నెంబర్ అది ఉండాలి కదా. సో ఇది ఇలా కాకుండా సీరియల్ నెంబర్ అది ఎంటర్ చేయాలంటే మనకి ఇంకా కొన్ని రోస్ ఇంకా కొన్ని కాలమ్స్ అనేవి అవసరం. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం. ఇది కొంత కన్ఫ్యూషన్గా ఉండే సబ్జెక్టే అయినప్పటికీ మీరు బాగా సాధన చేస్తే అది అంత అసాధ్యమైన పనేమీ కాదు. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు వీళ్ళకి సీరియల్ నెంబర్స్ ఇవ్వాలి, ప్లస్ వీళ్ళ పేర్లు ఇలాగే ఉంచేసుకొని వీటిని పేర్ల కాలంలోకి మార్చేసుకోవాలి. అలాగే రన్స్ ఎంటర్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకు పైన సీరియల్ నెంబర్ అని, ఇక్కడ నేమ్స్ అని, ఇక్కడ రన్స్ అని రాయాలనుకున్నప్పుడు సో వీళ్ళు అంతా ఇక్కడికి ఈ కాలంలోకి రావాలి. సో దానికంటే ముందు మనం సీరియల్ నెంబర్, నేమ్స్, రన్స్ అనేవి రాయాలంటే మనకి ఇక్కడ ఇంకొక రో అనేది అవసరం. సో ఇక్కడ చూడండి, దీన్ని సెల్ని ఇక్కడ అంటే ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేసేసుకొని మీరు ఇన్సెట్లో ఇన్సెట్ రోస్ అని చెప్పేసి అన్నప్పుడు చూడండి, రోస్ అనే దానిపై క్లిక్ చేసినప్పుడు ఇంకొక రో అనేది వచ్చింది, సీరియల్ నంబర్. సో ఇవన్నిటికీ సీరియల్ నంబర్స్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం
వీళ్ళకి సీరియల్ నెంబర్ ఇవ్వాలి. సో దానికి మనం ఏం చేద్దామనంటే ఈ సీరియల్ నెంబర్ ఇచ్చిన రోని ఒకసారి సీరియల్ నెంబర్ అని రాసిన రోని డిలీట్ చేస్తున్నాను అనుకోండి సపోజ్. సో ఇప్పుడు మనకు వీళ్ళందరూ పక్కకు జరగాలి కదా. సో జరగాలంటే దీనికి ముందు మనకు ఒక కాలం అనేది అవసరం. సో ఇన్సెట్ కాలమ్స్ అనండి. సో ఇక్కడ కాలమ్స్ వచ్చేసింది, ఇక్కడ సీరియల్ నెంబర్ అని రాయండి, సీరియల్ నెంబర్. సో వీళ్ళకి సీరియల్ నెంబర్లు ఇద్దాం. సో ఇలా ఇస్తున్నాం కదా మనం. ఇన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు యాక్చువల్గా. సో దీన్ని ఇప్పుడు సపోజ్ మనం ఈడి వరకు ఇచ్చాం, మిగిలిన వాళ్ళకి కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే వీళ్ళందరినీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇలా మనం ఈ ఆర్డర్లో కావాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ చివరిని పట్టుకోండి, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసేసుకొని ఇలా ఉన్న నంబర్లను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చివరిలో ప్లస్ అనేది వచ్చేస్తుంది. మనం ఇలా చివరికి తీసుకెళ్ళినప్పుడు కర్జర్ని ఇలా ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఈ సింబల్ వచ్చినాక దీన్ని బట్టి ఇలా ఎక్కడి వరకు అయితే మనకు సీరియల్ నెంబర్స్ అవసరమో అక్కడి వరకు డ్రాగ్ చేయండి. సో మిగిలిన నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా అలాగే జనరేట్ అవుతుంది. సో అదే మనకి ఇక్కడ ఎక్సెల్లో ఉన్న మ్యాజిక్ అన్నమాట. పనిని సులభంగా మనం పూర్తి చేసేందుకు మనకు ఎక్సెల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇక్కడ వీళ్ళ ఇవన్నీ పేర్లు కాబట్టి నేమ్స్ అని చెప్పేసి ఇలా పెట్టేసుకోండి హెడింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, రన్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇప్పుడు దీన్ని మామూలుగా డేటా ఫార్మాటింగ్ కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే ఇలా సెలెక్ట్ చేసేసుకొని వీళ్ళ ముగ్గురిని సెంటర్లో పెట్టుకోవచ్చు. మామూలుగా మనం వర్డ్లో తెలుసుకున్నదే ఇదంతా. దీన్ని బోల్డ్ ఇచ్చుకోవచ్చు. సో ఈ నంబర్లు కూడా మనం సెంటర్లో పెట్టుకుందాం. సపోజ్ వీళ్ళందరికీ బోల్డ్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు రన్స్ ఎంటర్ చేద్దాం. క్రియేటివ్ అనేది 100 అనుకోండి. సో ఇది 90 అనుకోండి. సో ఈ రన్స్ అన్నింటినీ టోటల్ చేయడానికి మనం ఎలా చేయాలంటే టోటల్ ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఒక ఖాళీ బాక్స్ని వదిలేసుకోండి. సో వీళ్ళందరి రన్స్ని సెలెక్ట్ చేసేసుకొని ఇలా ఇక్కడ ఉన్న ఈ ఆటో సమ్ సింబల్పై క్లిక్ చేయండి. ఇలా మనకు దీని సమరీ అనేది జనరేట్ అయిపోవడం జరుగుతుంది. సో చూడండి, సో ఇది టోటల్ కాబట్టి దీన్ని ఇలా బోల్డ్లో పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ టోటల్ రన్స్ అని చెప్పేసి రాసేసుకోండి. రన్స్ ఎంటర్ చేసుకొని సీరియల్ నంబర్స్తో పాటు నేమ్స్ ఎంటర్ చేసుకొని వాటిని ఫార్మాట్ చేయడం, వాటికి ఆటో సమ్ లేదా వాటి యొక్క మొత్తాన్ని కనుక్కోవడం అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా ఆటో సమ్ సింబల్పై కాకుండా ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు. సో అది ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ఆటో సమ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫార్ములా అనేది కనిపిస్తుంది. సో ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుందంటే మనం ఇప్పుడు చూద్దాం. Ctrl+X అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం సపోజ్. సో ఇక్కడికి వచ్చేసింది. సో మీకు టోటల్ అనేది ఇక్కడ కావాలనుకోండి సపోజ్. సో దాన్ని ఎలా ఎంటర్ చేస్తామంటే ఇక్కడ ఫార్ములా బార్లో కర్సర్ని ఉంచి == అనేది ఫస్ట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు దాని యొక్క బాక్స్ నంబర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ప్లస్ ప్రెస్ చేసి సో నెక్స్ట్ బాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీ మౌస్తో సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు మాన్యువల్గా ఎంటర్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ C4 ప్లస్ C5 ప్లస్ C6 ప్లస్ C7 ప్లస్ C8 ప్లస్ C9 ప్లస్ C10 ప్లస్ C11 ప్లస్ C12 ప్లస్ C13 ఇలా అన్ని కలర్లోకి వచ్చినవి చూడండి.
మీరు సెలెక్ట్ చేసేవన్నీ. సో ఇక్కడికి వచ్చేసి పూర్తిగా సెలెక్ట్ అయిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక సింపుల్ పద్ధతి. కాకపోతే ఇది చాలా లాంగ్గా లెంతీగా అనిపిస్తుంది మనకు. సో ఇలా కాకుండా వేరే ఫామ్లా కూడా మనకు టోటల్ లేదా మొత్తాన్ని కనుక్కోవడానికి మనకు ఉంది కాబట్టి ఇలా కాకుండా సో దీన్ని డిలీట్ అనండి. సో అది కాకుండా మనం ఇంకో పద్ధతి ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి సమ్ అనేసి ఇలా బ్రాకెట్ పెట్టేసుకొని సో ఇక్కడ నుంచి అనడానికి మనకు ఈ సింబల్ అనేది ఉపయోగపడుతుంది. సెమీకోలన్ నుంచి మీకు ఇక్కడ వరకు కావాలి కదా. సో ఇక్కడ వరకు సెలెక్ట్ అయిపోయింది చూడండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇలా మనకు మొత్తాన్ని కనుక్కునే ఫార్ములా అనేది ఇలా ఉంటుంది. సో ఇలా మనం ఫార్ములా ఎంటర్ చేసి కానీ నార్మల్గా సెలెక్ట్ చేసేసుకొని ఆటో సమ్పై క్లిక్ చేసి కానీ మనం ఇలా ఒక అంకెల మొత్తాన్ని కనుక్కునే వీలు మనకు ఎంఎస్ ఎక్సెల్ అనేది కలిగిస్తుంది. సపోజ్ మనం ఈ టెక్స్ట్ని వర్డ్లో లాగానే కొంత ఫార్మాట్ అనేది చేద్దాం. సో ఫార్మాటింగ్ ఎందుకంటే మామూలుగా అందంగా చూపించడానికి లేదా అందంగా ప్రజెంట్ చేయడానికి మనకు ఈ ఫార్మాటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ హెడ్డింగ్ టెక్స్ట్ కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేద్దాం. సో ఫిల్ కలర్ ఎల్లో కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా కలర్ మీకు నచ్చిన కలర్ని ఇక్కడ ఇచ్చుకునే వీలు మీకు ఉంటుంది. సో అప్పుడు ఈ ఇందులోని నేమ్స్ లేదా డేటా కలర్ని వేరేదిగా ఇచ్చుకుందాం, లేదా వైట్లో పెట్టుకుంటే మీకు ఇలా అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇదంతా ఒక టేబుల్ అనుకోండి. ఈ టేబుల్ మొత్తానికి ఒక కలర్ మనం అప్లై చేస్తే బాగుంటుంది. సో ఫిల్ కలర్లో ఏదైనా లైట్ కలర్ని అప్లై చేయండి. సో ఇలా కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనికి టోటల్ కదా, దీనికి ఇలా రెడ్ కలర్ ఇచ్చేసామనుకోండి. మామూలుగా పేర్లన్నింటికి బ్లూ కలర్, సీరియల్ నంబర్ ఇలాగే ఉండనివ్వండి. మామూలుగా రన్స్ని ఇలా ఒక థిక్ కలర్లో పెట్టేసుకొని ఇది టోటల్ కదా రెడ్ కలరే అప్లై చేసేసి దీనికి బోల్డ్లా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో దీనికి కొంత ఫాంట్ సైజ్ అనేది పెంచుదాం. సో చూడండి, ఇందాక ప్రాబ్లమే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ కాలం అనేది సరిపోవట్లేదు. దానికి మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఫార్మాట్లో కాలం ఆటో ఫిట్ సెలెక్షన్, అప్పుడు మనకు సరిపోయినంత స్పేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా చూడండి, ఇప్పుడు ఇది ఇంకా కొంత అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఈ డేటాని మొత్తాన్ని లేదా ఈ టేబుల్ని అనుకోండి. సో దీన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు లేదా మీకు కావాల్సిన చోట పెట్టుకోవడానికి దీన్ని మొత్తంగా ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసిన దాన్ని చూడండి, ఈ లైన్ పై కానీ ఈ లైన్ పై కానీ పెట్టినప్పుడు మనకి ఇలాంటి ఒక సింబల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యారో సింబల్స్ అనేవి జనరేట్ అయినప్పుడు దీన్ని మనం జరపడానికి వీలుంటుంది. సో మీ లెఫ్ట్ మౌస్ బటన్ని ఇలా క్లిక్ చేసి పట్టేసుకొని ఇలా మీకు నచ్చిన చోటికి దీన్ని మూవ్ చేసే వీల్ అనేది మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉంటుంది. సో చూడండి, ఇలా వచ్చినప్పుడు మౌస్ని క్లిక్ చేసి హోల్డ్లో పట్టుకొని ఇలా మీకు నచ్చిన చోటికి దీన్ని మూవ్ చేసే అవకాశం అనేది మీకు ఉంటుంది. సో ఇది మీకు ప్రాక్టీస్లో బాగా అర్థమవుతుంది. సో ఇలా మనం మూవ్ చేసినప్పుడు మన డేటా అనేది చూడండి, ఇలా కొన్ని అక్షరాలు లేదా కాలం సైజ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇది కరెక్ట్గా కనిపించడం లేదు. సో దీన్ని మనం కరెక్ట్గా చూడాలనుకున్నప్పుడు మన డేటాని ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఫార్మాట్లో కాలం ఆటో ఫిట్ సెలెక్షన్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఇది ఆటో ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ మూవింగ్ అనేది మనకు ఇంకా రకరకాలుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది.
సో చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు ఈ సీరియల్ నంబర్ అనే బాక్స్ని ఇక్కడ పెట్టాలనుకున్నారనుకోండి, సో దీన్ని కూడా మీరు జరుపుకునే వీలు అనేది మీకు ఉంటుంది. చూడండి, ఇక్కడ దీన్ని ఇలా కూడా పెట్టుకునే వీలు అనేది మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కల్పిస్తుంది. సో దీన్ని మీరు ముందు కానీ వెనక కానీ క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో మీరు తర్వాత అయినా సెట్ చేసుకునే వీలు అనేది మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీకు కల్పించడం జరుగుతుంది. సో ఈ టేబుల్ని మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా. సో ఇలా కాకుండా మనకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. సో అదేంటంటే మీరు ఈ టేబుల్ని లేదా మీరు మీ డేటాని ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా సో ఫార్మాట్లో మీకు ఆటో ఫార్మాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపై క్లిక్ చేస్తే మీకు ఇలా కొన్ని రకరకాల డిఫాల్ట్ ప్యాటర్న్స్ అనేవి మనకు ఉన్నాయి, అంటే లేదా ఫార్మాట్స్ అనేవి మనకు ఉన్నాయి. సపోజ్ మీకు ఈ ఫార్మాట్ నచ్చింది అనుకోండి. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇలా ఆ ఫార్మాట్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. సో చూడండి, సో ఇది మీకు నచ్చకపోయినట్లయితే మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని సో ఫార్మాట్లో ఆటో ఫార్మాట్లోకి వెళ్ళి సో ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకొని లేదా మీకు నచ్చిన ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇలా అది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా కూడా మనం మన డేటాని ఫార్మాట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా దీనికి మీ నచ్చిన కలర్ని అప్లై చేసుకునే అవకాశం కూడా మీకు ఇక్కడ ఉంది. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా దీన్ని ఎడిట్ చేసుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కాలంలో ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే మనకు ఆటో ఫిట్ అనేది జరుగుతుందని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో వీటిని సెంటర్ చేసుకున్నాం ఇందాక మనం. సో అలాగే సెంటర్ చేసుకోండి. వీటిని కూడా మీకు కావాల్సినట్టు మార్చుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కలిగిస్తుంది. సో ఇవి రైట్కే ఉంటే బాగుంటుంది కాబట్టి రైట్కే ఉండనివ్వండి. ఇలా లెఫ్ట్కి పెడితే సరిగా కనిపించదు కాబట్టి రైట్కే ఉండాలి నంబరింగ్ అనేది. సో ఇలా మీకు నచ్చినట్లు దీన్ని ఫార్మాట్ చేసుకునే అవకాశం మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్పై ఒక అవగాహన అనేది ఏర్పడి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఒక సెల్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, సో ఈ సెల్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని దీనిపై రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ ప్రెస్ చేస్తే సెల్స్ మిగిలినవి అంటే ఇక్కడ ఉన్న సెల్స్ పైనకి వెళ్ళాలా లేదా లెఫ్ట్కి వెళ్ళాలా అనేది ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. సో ఓకే ప్రెస్ చేసినప్పుడు ఇలా ఇక్కడ ఉన్న సెల్ అనేది ఇక్కడ వచ్చి రీప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మీకు కావాల్సిన సెల్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగా రోని డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు సో ఈ రోని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు, లేదా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని అయినా దీనిపై రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ పై ప్రెస్ చేస్తే సెల్స్ అప్ ఇందాక లాగానే మళ్ళీ కనిపించడం జరుగుతుంది. సో ఓకే ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోయి ఇక్కడ కింద ఉన్న రో అనేది పైకి రావడం జరుగుతుంది. సో ఇలా మీరు డిలీట్ ఆప్షన్ని వాడచ్చు. సో అలాగే ఇప్పుడు మనం వేరే ఒక చార్ట్ని లేదా వేరే ఒక డాటాని మనం ఎంటర్ చేద్దాం. దీన్ని సేవ్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ ఉన్న సేవ్ బటన్పై క్లిక్ చేసి మీకు నచ్చిన చోట మీరు వర్డ్ని చేసిన విధంగానే మీరు సేవ్ చేసుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మై డాక్యుమెంట్స్లో నేను సేవ్ చేయాలనుకుంటున్నా. సో బుక్ 1 కదా. సో ఇది రఫీ బుక్ 1 అని చెప్పేసి దీన్ని నేను ఒక నేమ్ నాకు నచ్చిన నేమ్ని ఎంటర్ చేసి సేవ్ ప్రెస్ చేస్తున్నా. సో ఇంకొక షీట్ని మనం పొందాలనుకున్నప్పుడు ఇప్పుడు షీట్ 2కి ముందు ఒక షీట్ మనకు కావాలనుకున్నప్పుడు లేదా షీట్ 1కి ముందు మనకు ఒక షీట్ కావాలనుకుంటే షీట్ 1పై క్లిక్ చేసి ఇక్కడ ఇన్సెట్ వర్క్ షీట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మనకు ఇలా ఇంకొక షీట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇలా జరుపుకునే వీలు కూడా మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ షీట్ 1 ఉంది కదా, దీనికి మనకు నచ్చిన నేమ్ని కూడా ఇవ్వచ్చు. సో
సో దీనికి రీనేమ్ ప్రెస్ చేసి ఇలా రైట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. దీనిపై రైట్ బటన్ క్లిక్ చేయండి, రీనేమ్ పై క్లిక్ చేసి రఫీ 1 అని చెప్పేసి నేను ఇక్కడ నా పేరుతో ఒక షీట్, ఇక్కడ షీట్ 2 పై క్లిక్ చేశాను నేను. సో ఇది ఎంటీ షీట్ కదా. సో దీంట్లో ఇప్పుడు మనం స్టూడెంట్స్ డాటాని ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు స్టూడెంట్ డాటాని మనం ఎంటర్ చేద్దాం అనుకున్నాం. అదేంటంటే కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకు వచ్చిన మార్క్స్ని, వాళ్ళ మార్క్స్ యొక్క టోటల్ని, అలాగే వాళ్ళ మార్క్స్ యొక్క యావరేజ్ని కనుక్కుందాం. సో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ సీరియల్ నంబర్, సపోజ్ ఇలా ఒక 6 సబ్జెక్టులని మనం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ సబ్జెక్టులకి ఎన్ని మార్క్స్ అనేది ఎంటర్ చేద్దాం. ఒక్కొక్క సబ్జెక్టుకి ఫుల్ మార్క్స్ వచ్చేసి 100 అనుకోండి. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసేటప్పుడు దీని పక్కన ఇక్కడ ఫార్ములా బార్లో ఎంటర్ చేసినా కూడా మనకు అది వచ్చేస్తుంది చూడండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ కాలమ్స్ అనేవి సరిగా లేవు, అంటే వాటి స్పేసింగ్ అనేది కరెక్ట్ లేదు. కాబట్టి మనం ఒక్కొక్కటి కాకుండా వీటిని అన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి కాలం ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే అన్నిటి సైజ్ అనేది కరెక్ట్గా దీనికి సరిపడా అనేది వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ మార్క్స్, సో టోటల్ మార్క్స్ తర్వాత యావరేజ్ ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు వీటిని కూడా వీటికి కూడా కాలమ్స్ అనేవి సరిగా లేవు కాబట్టి ఫార్మాట్లోకి వెళ్ళి కాలంలో ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే వీటి యొక్క సైజ్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దీన్నంతా మనం సెంటర్ చేసుకుందాం అనుకోండి. ఇలా సెంటర్ చేసుకొని బోల్డ్ చేసుకున్నాం. సో ఇవన్నీ హెడ్లైన్స్ కదా, వీటికి రెడ్ కలర్ అప్లై చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం. సో ఇక్కడ మర్చిపోయినప్పుడు ఇక్కడ ఒక కాలం అనేది ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక కాలం కావాలి వాళ్ళ పేర్లు రాసుకోవడానికి. ఎంటైర్ కాలం అన్నా కూడా వచ్చేస్తుంది ఇక్కడ నేమ్స్. ఇలా ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పేర్లు రాద్దాం. సపోజ్ రఫీ, తెలుగులో మార్క్స్ సో 100కి సపోజ్ 95. సో యాక్చువల్గా ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే ఏంటంటే అన్ని సబ్జెక్టులకి మొత్తం సబ్జెక్టులు ఎన్ని 6 సబ్జెక్టులు ఉన్నాయి మనకు. సో టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ 600 ఉంటుంది. సో ఎవరికైనా 600 ఇది. సో ఇలా 600 పెట్టేసుకుందాం సపోజ్. మనం గమనించిన కొన్ని మార్పులని మరొకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఇలా ఎంటర్ చేసాం. సీరియల్ నెంబర్ అనేది ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు ఇప్పుడు ఒక 15 మందిని మనం ఎంటర్ చేయాలనుకున్నప్పుడు 15వ సంఖ్య ఇక్కడ ఉంది కదా. సో 16వ నెంబర్ వరకు ఎంటర్ చేసే, ఎందుకంటే 1 అనేది ఇక్కడ వెళ్ళిపోయింది కదా. సో 2 నుంచి కాబట్టి మనం 15 మందిని ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వరకు అనుకోండి సపోజ్. సో దీన్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ వరకు ట్రాక్ చేస్తే మనకు 15 వరకు అనేది ఎంటర్ అయిపోతుంది. 1 లేదా 2 లేదా 3 అంకెల్ని మనం ఇచ్చేసి అలా ట్రాక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి టోటల్ మార్క్స్ ఇది ఉంది కదా. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా స్కోర్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్ అనేది మనకు అక్కర్లేదు. దీన్ని డిలీట్ చేయాలనుకుందాం అనుకోండి సపోజ్. డిలీట్. సో ఓకే ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది మొత్తంగా కాకుండా వాటినే టోటల్ మార్క్స్ తీసుకొని, సో ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది మనం
బ్రాకెట్లో సబ్జెక్టులకు ఇచ్చినట్లుగానే 600 అని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి మన మార్పులు మనం ఫస్ట్ అనుకున్న విధంగా కాకుండా తర్వాత మనకు మనకు నచ్చిన విధంగా మనం మార్పులు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని వినియోగించుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ సరిపోవట్లేదు. సో ఫార్మాట్ కాలమ్ ఆటో ఫిట్ సెలెక్షన్. సో ఇలా మనకు సరిపోయేంత తీసుకునేందుకు మనం దీన్ని వాడతాం. సో ఇలా మనం కొంతమంది పేర్లను ఎంటర్ చేసి వాళ్ళ యొక్క మార్క్స్ని ఇలా ఎంటర్ చేసామనుకోండి. సో ఇప్పుడు వాళ్ళకు వచ్చిన మార్క్స్ యొక్క మొత్తాలను లేదా వాళ్ళ టోటల్ మార్క్స్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఇక్కడ రఫీ యొక్క మొత్తం మార్క్స్ని మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ముందుగా చెప్పుకున్న విధంగానే దీన్ని మొత్తంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఖాళీ లేదా ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ అనేటివి వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక ఖాళీ బాక్స్ని తీసుకున్నాం. సో ఈ ఖాళీ బాక్స్లో వీళ్ళ మార్క్స్ యొక్క మొత్తం అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇలా అయినా తీసుకొని మనం ఇక్కడ ఆటో సమ్పై క్లిక్ చేస్తే మనకు దీని యొక్క మొత్తం అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత దీని ఫార్ములా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఈజ్ ఈక్వల్ టు సమ్ C2 సెమీకోలన్ H2 అంటే C2 నుంచి H2 వరకు ఉన్న వాటి యొక్క అంకెల మొత్తాలను కనుక్కోవడానికి ఈ ఫార్ములా అని దీని అర్థం అనమాట. సో సేమ్ ఫార్ములా వీటికి కూడా కావాలి కాబట్టి మనం ఇక్కడ ఇలా చివర్లో ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ పైన మీ మౌస్ యొక్క కర్సర్ని తీసుకెళ్ళినప్పుడు ఇలా మీకు ప్లస్ సింబల్ అనేది జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం. సో దీన్ని పై క్లిక్ చేసి అలాగే పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వరకు వదిలేసినప్పుడు వీళ్ళ యొక్క అందరి మొత్తాలు మీకు ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క యావరేజ్ని మనం కనుక్కోవడానికి అంటే వీళ్ళకు వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ని మనం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది కదా. సో C2 మీరు కీబోర్డ్ పై C2 ఎంటర్ చేసేసి సెమీకోలన్ ప్రెస్ చేసి ఇక్కడ H2 వరకు మనకు వీళ్ళ యొక్క మార్క్స్ అనేవి ఉన్నాయి కదా. సో H2 చేసినప్పుడు మనకు వీళ్ళ యొక్క యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ యావరేజ్ యొక్క ఫార్ములా ఒకటే ఉంటుంది. సో వీళ్ళందరికీ దీన్ని అప్లై చేయడానికి మనం ఇందాకలాగా దీన్ని డ్రాగ్ చేసేస్తే వీళ్ళ యొక్క అందరి యావరేజెస్ అనేటివి వస్తుంటాయి. సో ఇక్కడ చూడండి 59.8333 ఇలా వచ్చింది కదా. సో వీళ్ళందరికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది కదా. సో దీన్ని మనం ఒక లెవెల్కి తీసుకొద్దాం. సో అప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ చూడండి డిక్రీజ్ డెసిమల్ అనే దానిపై క్లిక్ చేసినప్పుడు మనకు ఆ డెసిమల్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి. సో ఇంక్రీజ్ డెసిమల్ అంటే ఇలా రావడం జరుగుతుంది. సో డిక్రీజ్ డెసిమల్ అన్నప్పుడు ఒక చిన్న మార్పు జరుగుతుంది, అదేంటో చూద్దాం. దీనికి మనం డెసిమల్ డిక్రీజ్ చేసినప్పుడు ఇంకొక 0.5 కలిపి 92గా దీన్ని మార్చేయడం జరుగుతుంది. సో చూడండి, డిక్రీజ్ డెసిమల్ అన్నప్పుడు ఈ 92 వచ్చేసింది. సో ఇలా యావరేజ్ని కనుక్కోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూద్దాం వీళ్ళని చూడండి. ఇక్కడ రఫీ, మల్లేష్, ప్రసాద్ అనేవి ఇక్కడ ఉంది కదా. వీళ్ళ సీరియల్ నంబర్స్, వీళ్ళ ర్యాంకులు అనుకుందాం. సో ర్యాంకులు అనేవి ఇక్కడ కరెక్ట్గా లేవు. యాక్చువల్గా రఫీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇతని మార్క్స్ అందరికంటే ఎక్కువ ఉన్నాయా లేవా అనేది మనకు తెలీదు. సో ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మరి మల్లేష్ అనే వ్యక్తి అందరిలో రఫీ తర్వాత ఇతనే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేశాడా లేదా అనేది ఇక్కడ మనకు తెలీదు. సో ఒకసారి చూస్తే రఫ్గా చూస్తే ఇక్కడ ప్రసాద్ అనే వ్యక్తికి 501 మార్క్స్ రావడం జరిగింది. సో ఈ లెక్కన ప్రసాద్ సెకండ్ ప్లేస్లో ఉండాలి అంటే తప్పుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో వీళ్ళ ర్యాంక్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ర్యాంకింగ్ అనేది ఎలా డిసైడ్ చేయవచ్చు అంటే ఇక్కడ నుంచి చూడండి, నేమ్స్ దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకోండి, సీరియల్ నంబర్స్ అలాగే ఉంచండి. నేమ్స్ దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీంట్లో డేటాలోకి వెళ్ళి సార్ట్ అనే ఆప్షన్ని తీసుకొని సో టోటల్ మార్క్స్ అనేవి డిసెండింగ్లో పెట్టేసుకోండి. తర్వాత సార్ట్ బై దెన్ బై నేమ్స్ ఇచ్చేసి అసెండింగ్లో ఉంచేయండి.
సో ఇలా ఉంచినప్పుడు మనకు ఏం జరుగుతుందంటే వాళ్ళ ర్యాంక్స్ ప్రకారం వాళ్ళు వచ్చేస్తారు. అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు పైనుంచి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తారనమాట. సో ఓకే ప్రెస్ చేస్తే చూడండి ఇది అవరోహణ క్రమం అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో రఫీ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్స్, ఇక్కడ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఇలా ర్యాంకింగ్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇలా స్టూడెంట్స్ డాటాని కంప్లీట్ చేసాం కదా. సో దీన్ని ఇప్పుడు ఫార్మాట్ చేద్దాం. సో ఫార్మాటింగ్ అంటే ఇక్కడున్న డాటాని ఇంకా అందంగా ఎడిట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. సో దానికి మనం సపోజ్ ఇక్కడ నుంచి ఈ టేబుల్ని జరుపుకుందాం అనుకోండి. ఇదంతా ఒక టేబుల్ అనుకోండి. సో దీన్ని జరుపుకోవాలనుకున్నప్పుడు దీన్ని మొత్తంగా సెలెక్ట్ చేసుకోండి. మీ డాటాని మొత్తంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఈ లైన్పై మీ మౌస్ యొక్క కర్సర్ని తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి సింబల్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఫస్ట్ ప్లస్ లాగా కనిపిస్తుంది. ఇది ఈ లైన్పై తీసుకెళ్ళగానే మనకి ఈ సింబల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ సింబల్ జనరేట్ అయినప్పుడు మనం దీనిపై మీ లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేసి అలాగే పట్టుకొని, అంటే మౌస్ బటన్ని క్లిక్ చేసి హోల్డ్ చేయడం అంటారు దీన్ని. ఇలా క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇలా జరిపి మీకు కావలసిన చోట పెట్టేసిన తర్వాత దీన్ని వదిలేయండి. వదిలేస్తే ఇలా మీకు జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎలాగైనా జరుపుకోవచ్చు, ఇలా ఎంతవరకైనా జరుపుకోవచ్చు అన్నమాట. సో ఇలా జరిపేసుకున్న తర్వాత సో చూడండి ఇప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ లైన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ని మారుద్దాం మనం. అంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక విధానాన్ని చూపిస్తున్నాను చూడండి. సో 12 సైజ్ని నేను తీసుకున్నాను. సో అప్పుడు చూడండి సగం కనిపించకుండా కాలం అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ లేదు. సో దాన్ని మార్చడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే ఫార్మాట్లోకి వెళ్ళి కాలంలో ఆటోఫిట్ సెలెక్షన్ అన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఇలా సెట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి కరెక్ట్గా మనకు అనుకూలంగా ఇది సెట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెడ్డింగ్ లైన్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయాలనుకుందాం అనుకోండి. లేదా ఫస్ట్ మన టేబుల్ మొత్తానికి ఒక డిఫాల్ట్ కలర్ లేదా ఒక మంచి కలర్ని అప్లై చేద్దాం. సో అదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. మొత్తంగా సెలెక్ట్ చేసేసుకొని సో ఇది ఒక లైట్ కలర్ కదా. సో ఈ లైట్ ఎల్లోని నేను డిఫాల్ట్గా మన టేబుల్కి మొత్తానికి, అంటే మన టేబుల్ మొత్తానికి డిఫాల్ట్ కలర్గా దీన్ని అప్లై చేస్తున్నాను. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అని గమనించండి. సో చూడండి ఇక్కడున్న ఈ సెల్స్ యొక్క లైన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించట్లేదు. అంటే దీని అర్థం ప్రింట్లో ఈ సెల్స్ లైన్స్ అనేవి రావనేది గమనించాలి. ఇది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు బార్డర్స్ ఉంటే బాగుంటుంది కదా. సో ఆ బార్డర్స్ని ఎలా జనరేట్ చేయాలంటే మొత్తంగా మీ టేబుల్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇలా. సో ఇక్కడ ఉన్న బార్డర్స్లోని ఆల్ బార్డర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు బార్డర్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా జనరేట్ అయిన ఈ బార్డర్స్ అనేవి మనకు ప్రింట్లో వస్తాయని గమనించండి. ఈ హెడ్లైన్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ని మనం క్రియేట్ చేద్దాం. దానికి ఇక్కడ ఉన్న ఫిల్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇప్పుడు నేను సపోజ్ ఈ కలర్ని ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. సో చూడండి నేను ఆ కలర్ సెలెక్ట్ చేసాక ఇక్కడ ఉన్న టెక్స్ట్కి రెడ్ కలర్ అనేది సూట్ అవ్వడం లేదు. దానికి సూట్ అయ్యే కలర్ని మీరు ఇస్తే ఇంకా హైలైటింగ్గా కనిపించడం జరుగుతుంది. సో చూడండి ఈ కలర్ కానీ వైట్ కలర్ కానీ చూడండి. ఇంకా మీకు నచ్చితే వేరే ఏ కలర్నైనా మీరు సెలెక్ట్ చేసుకునే వీలు మీకు ఉంటుంది. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, బాగా కనిపిస్తుంది కదా. సో ఎల్లో కలర్ని అలా ఉంచేసుకున్నా. సో దీని అంతటిని ఇప్పుడు మార్క్స్ వరకు టోటల్ మార్క్స్ కాకుండా ఇక్కడ నుంచి సీరియల్ నెంబర్ దగ్గర నుంచి మార్క్స్ అంటే సబ్జెక్ట్ మార్క్స్ వరకు సెలెక్ట్ చేసుకొని నేను సెంటర్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి సెంటర్పై క్లిక్ చేసి, అంటే అలైన్మెంట్ సెంటర్పై క్లిక్ చేసి సెంటర్ చేసుకున్నప్పుడు మనకి ఇలా కనిపించడం అనేది జరుగుతుంది. సో మీకు నచ్చిన విధంగా చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. అంటే నా ఉద్దేశం మీరు దీనికి బోల్డ్ ఇవ్వాలనుకుంటే బోల్డ్ ఇచ్చుకోవచ్చు, అలాగే ఇటాలిక్ కావాలనుకుంటే బోల్డ్ ఇటాలిక్ని కూడా చేసుకునే వీలు మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ పేర్లకి లేదా నేమ్స్కి మీరు సైజ్ పెంచుకునే వీలు కూడా మీకు ఉంటుంది, అలాగే వాటిని బోల్డ్ చేసుకునే వీలు కూడా మీకు ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న పేర్లకి నేను
వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయాలనుకుంటున్నా. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను అప్లై చేశాను. అంటే ఇక్కడ ఉన్నవి నేమ్స్ అనేది హైలైటింగ్గా కనిపించేందుకు నేను ఈ పద్ధతిని అవలంబించాను. సో అలాగే చూడండి, దీనికి టెక్స్ట్ కలర్ని కూడా మారుస్తున్నా. సో ఇది ఇక్కడ సూట్ అవ్వట్లేదు కాబట్టి నేను వేరేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, సూట్ అయ్యే కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు హైలైటింగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో బ్లూ కలర్ ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా నార్మల్ డేటా కదా, మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న మార్క్స్ని బోల్డ్లో పెట్టేసుకోవచ్చు, మంచిగా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఉన్న టోటల్ మార్క్స్ అనేది మళ్ళీ ఇంపార్టెంట్ కదండి. సో చూడండి, దీన్ని సెంటర్ చేసేసుకున్నాను, బోల్డ్ ఇచ్చేసుకొని దీనికి కొంత సైజ్ కూడా పెద్దగా పెంచేసుకొని, అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ని వేరేది అప్లై చేస్తున్నాను. సో చూడండి, అంటే టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ హైలైటింగ్గా కనిపిస్తుంది. సో యావరేజ్ని కూడా నేను సెంటర్ చేసేసుకొని బోల్డ్ చేసుకొని, అలాగే ఇక్కడ ఉన్న ఫిల్ కలర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకున్నాను. సో చూడండి, ఇంపార్టెంట్ థింగ్స్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేసినప్పుడు ఇలా అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. సో మీకు నచ్చిన విధంగా మీరు మీ టేబుల్ని ఫార్మాట్ చేసుకునే వీలు అనేది మీకు ఉంటుంది. సో చూడండి, దీనికి హెడ్డింగ్ పెట్టాలనుకున్నప్పుడు మామూలుగా మనం మామూలు టెక్స్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అంత అట్రాక్షన్గా కనిపించదు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న డ్రాయింగ్ని ఉపయోగించి టెక్స్ట్ని క్రియేట్ చేసుకుంటాను. మామూలుగా మీరు మామూలు టెక్స్ట్లో వాడాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని, సో ఇలా డ్రాగ్ చేసుకొని, మనం ఇంతకుముందే దీన్ని వర్డ్లో డిస్కస్ చేసాం. సో అదే విధంగా మనం ఇక్కడ టెక్స్ట్ని అప్లై చేసే అవకాశం మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కల్పిస్తుంది. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ రిజల్ట్స్ అని నేను టైప్ చేశాను. సో ఈ స్టూడెంట్ రిజల్ట్స్ అనేదానికి కొంత హెడ్డింగ్ కాబట్టి సైజ్ అనేది పెద్దగా పెట్టేసుకుందాం. సో 26 అనుకోండి, అయినా సరిపోవట్లేదు అనుకుంటే ఇంకా కాస్త పెంచుకునే వీలు కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో 36 పెట్టుకున్నాను. సో చాలు అనుకోండి సపోజ్. సో దీన్ని ఇలా ఫార్మాట్ చేయొచ్చు అని మీకు కూడా తెలుసు. సో ఇలా ఉంచేసుకొని దీన్ని బోల్డ్ ఇచ్చేసుకొని, అవసరం అనుకుంటే ఇటాలిక్ పెట్టేసుకోండి, లేదంటే అవసరం లేదు, అండర్లైన్ కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. సో దీనికి కలర్ని కూడా మీరు అప్లై చేసుకునే వీలు మీకు ఉంటుంది. సో ఇలా కాకుండా ఇంకా అట్రాక్షన్గా అంటే మీరు వర్డ్ ఆర్ట్ని యూజ్ చేయొచ్చు. ఇన్సెట్ వర్డ్ ఆర్ట్ పై క్లిక్ చేసి, సో మీకు ఏ టైప్ కావాలో సెలెక్ట్ చేసేసుకోండి. సపోజ్ ఇది కావాలనుకోండి. సో ఇక్కడ మీ టెక్స్ట్ని టైప్ చేయాలి కాబట్టి, సో చూడండి, ఇది సెలెక్ట్ చేసేసుకొని, లేదా దీన్ని బ్యాక్ స్పేస్తో ఇలా డిలీట్ చేసేసి, స్టూడెంట్స్ రిజల్ట్స్ అనేది హెడ్డింగ్గా చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇలా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని తీసుకొచ్చి సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఈ టెక్స్ట్ బాక్స్ని డిలీట్ చేసామనుకోండి. సో దీన్ని పెట్టేసుకుంటున్నాం. సో మీకు ఈ టైప్ ఆఫ్ వర్డ్ ఆర్ట్ అనేది నచ్చినప్పుడు మీరు దీన్ని మార్చుకునే వీలు కూడా ఇక్కడ మీకు వర్డ్ ఆర్ట్ గ్యాలరీ ద్వారా ఉంటుంది. సో చూడండి, ఇలా మీరు మీకు నచ్చిన వర్డ్ ఆర్ట్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా దీన్ని చేసుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కల్పిస్తుంది. సో ఇలా మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఉపయోగించి రకరకాల డేటాని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని అందంగా మార్చుకోవడానికి ఫార్మాట్ని ఉపయోగించి వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ని, వర్డ్ ఆర్ట్ని, బార్డర్స్ని ఉపయోగించి టేబుల్స్ క్రియేట్ చేయడం, ఇలా రకరకాల పనులు అనేవి చేయవచ్చు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని మనం ఇందాక చూసినట్లు
గణాంక విషయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం దీన్ని లెక్కలు చేయడానికి ఉపయోగిస్తామని గమనించాల్సి ఉంటుంది.